హాయ్ ఫ్రెండ్స్, ఇది పారిజాతం మొక్క అండి. ఇది కింద గుబురుగా వచ్చిందని ఇది కట్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ చాలా మంచిది పూజకి. ఇవి దానికంతట అవే రాలిపోతాయి. ఇదిగోండి, కాడేమో ఆరెంజ్ కలర్ లో ఉంటది, ఫ్లవర్ తెల్లగా ఉంటది. ఇది దేవుళ్ళకి బాగా ఇష్టం పెడితే. ఈ కిందంతా గుబురుగా ఉంది అని కింద కట్ చేసేస్తున్నానండి, పైకి బాగా పాకుద్దని. మొత్తం ఇట్లా ఇక్కడ కట్ చేస్తే పైన పెరుగుద్దని. ఈ కింద ఇలా పెరుగుతూ ఉంటే పైకి ఇంకా పెరగటానికి పెరగవండి పైకి. అందుకని ఇవి కట్ చేస్తే పైకి గ్రోత్ ఎక్కువ ఉంటది. అందుకని ఇవన్నీ ఇలా కట్ చేసేస్తున్నాను. అయినా ఎప్పుడు చెట్టుకి మొదల్లో గుబురుగా ఉండకూడదు, గ్రోత్ తక్కువ ఉంటది. ఇక్కడ నుంచి 1 feet వరకు పైకి అన్ని కట్ చేసేస్తూ ఉంటే పైనుంచి అక్కడి నుంచి బాగా పెరుగుతాయి అన్నమాట. మనం ఇలా ఎప్పుడు ప్రతి మొక్కకు కూడా ఇట్లా కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అవన్నీ పైకి మొత్తం పైకి పాకుతూ ఉంటాయి, గ్రోత్ బాగుంటది అన్నమాట. మొదలు ఎప్పుడు ఖాళీగా ఉండాలి, ఏమన్నా ఫెర్టిలైజర్స్ వేయడానికి కానీ అట్లా. ఇదిగోండి, ఇట్లా ఇవన్నీ ఇలా కొంచెం కట్ చేసేస్తే చాలు, ఇంకా పైకి పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, మొక్క బాగుంది కానీ కొంచెం గ్రోత్ తక్కువ ఉంది అనమాట. ఈ పక్కన వాటికి ఎక్కువ గ్రోత్ ఉంది, దీనికి తక్కువ ఉంది. ఇదిగోండి, ఇది పారిజాతం ఉంది కాండం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.